ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభువ వాక్యభాగం దానిస్తుండగా వాక్యభాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నన్ను నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనము. దేవ, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరచుకొనుము, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడనిమ్ము. ఆమెన్. దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరచుకొనుము, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడనిమ్ము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా మా ప్రభు, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడ, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనం, వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నువ్వు మాత్రం పవిత్రుడు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మొదటి దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, యెహోవా భూమి ఆకాశములను సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమను ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రారుడు, నా రక్షణకర్తయైన దేవుడు బహుగా స్తుతినందును గాక. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకున్నాము, మేము గానము చేయుచు నీ పరాక్రమను కీర్తించెదము. కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 4వ వచనం, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడువైన ప్రభువా సర్వాధికారి, నువ్వు మహాబలమును స్వీకరించి ఉన్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చివరిగా ఒక మాట, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, సకల యుగంలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్న తండ్రి. నేను ఆకాశ విశాలను సమస్తమును మీరే వ్యాపించి మీరే పరాక్రమ దేవుడు అయినారు తండ్రి. నేను మీ యందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమలో కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.